నవరాత్రి 9 రాత్రుల వెలుగుతో వస్తుంది. శైలపుత్రి బలం నుండి సిద్ధిదాత్రి దయ వరకు దుర్గమ్మ ప్రతి రూపం ప్రకాశవంతంగా మెరుస్తుంది. భక్తి, విశ్వాసాలు నిండిన హృదయాలతో పవిత్రమైన నవరాత్రి పండుగను స్వాగతిద్దాం. ఈ 9 దివ్య రాత్రులు దుర్గా మాతను ఆమె 9 మహిమాన్విత రూపాలలో జరుపుకుందాము. మొదటి రోజు శైలపుత్రి హిమవంతుడి కూతురు. ఆవిడ ఎద్దుమీద ఎక్కి త్రిశూలం మరియు కమలం పట్టుకుంటుంది. ఈమె బలం, పవిత్రత మరియు దృఢత్వానికి ప్రతీక. ఈమెను పూజించడం ఆధ్యాత్మిక ఎదుగుదల మొదలుకు గుర్తు. రెండవ రోజు బ్రహ్మచారిణి తెల్లని దుస్తులు ధరించి జపమాల మరియు కమండలు పట్టుకుంటుంది. భక్తి మరియు తపస్సుకు సంకేతం. ఈమె ఓర్పు మరియు మనస్సు క్రమశిక్షణకు ప్రతీక. ఈమెను పూజించడం భక్తులకు ఓర్పు మరియు ఆధ్యాత్మిక మూడవ రోజు చంద్రఘంట నుదిటిపై చంద్రుడు అలంకరించుకుని సింహం మీద ఎక్కి ఆయుధాలు ధరిస్తుంది. ఈమె గంట దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. ఈ దేవి ధైర్యం, రక్షణ మరియు శాంతికి ప్రతీక. నాలుగవ రోజు కూష్మాండ తన ప్రకాశవంతమైన నవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. 8 చేతులతో ఆయుధాలు, జపమాల మరియు అమృత కలశం పట్టుకుని ఉంటుంది. ఈ రూపం జీవశక్తి, ఆరోగ్యం మరియు సృజనాత్మక శక్తిని ప్రకాశింపచేస్తుంది. ఐదవ రోజు స్కందమాత కార్తికేయుని తల్లి. ఆవిడ కార్తికేయుని తన ఒడిలో పెట్టుకుని సింహం మీద కూర్చుని ఉంటుంది. తల్లి ప్రేమ మరియు దయ ఆమె ముఖములో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆరవ రోజు కాత్యాయని. కాత్యాయన ఋషి కూతురు. కత్తి మరియు కమలం పట్టుకుని సింహం మీద కూర్చుని ఉన్న ఆమె రూపం ధైర్యం మరియు న్యాయానికి ప్రతీక. ఆమె మన కోరికలు తీర్చి అడ్డంకులు తొలగిస్తుంది. ఏడవ రోజు కాలరాత్రి. నల్లని రంగు, చెదిరిన జుట్టు, మండుతున్న కళ్లతో గాడిద మీద కూర్చుని భయంకరమైన రూపంలో ఉన్న భక్తులను రక్షిస్తుంది. ప్రతికూలత మరియు భయాన్ని నాశనం చేస్తుంది. చీకటిని గెలిచే శక్తికి ప్రతీక. 8వ రోజు మహాగౌరి. ప్రకాశవంతంగా త్రిశూలం మరియు డమరు పట్టుకుని తెల్లని ఎద్దు మీద కూర్చుని ఉన్న ఆమె రూపం పవిత్రత, ప్రశాంతత మరియు క్షమాపణకు సంకేతం. ఈ దేవి దీవెనలు శాంతి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల తెస్తాయి. 9వ రోజు సిద్ధిదాత్రి. కమలం మీద కూర్చుని దైవిక చిహ్నాలు పట్టుకుని భక్తులకు మరియు దేవతలకు ఆధ్యాత్మిక సిద్ధులు ప్రసాదిస్తుంది. జ్ఞానం, భక్తి మరియు మోక్షం కలుగచేస్తుంది. విజయదశమి రోజున దుర్గా మాత మనలో దాగి ఉన్న రాక్షసత్వాన్ని నాశనం చేసి ధర్మాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆ శక్తి మాత మనలో ఉన్న మంచితనం, చెడుని గెలవాలని, మనలో జ్ఞానం మరియు బలం పెంపొందాలని ఆశీర్వదిస్తుంది. దుర్గమ్మ ఆశీర్వాదాలు మీకు మరియు మీ ప్రియమైన వారికి ఎల్లప్పుడూ ఉండాలి. జై మాత ది.